అక్కినేని నాగ చైతన్య, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన సినిమా రారండోయ్ వేడుక చూద్దాం. ప్రేమం, సాహసం శ్వాసగా సాగిపో చిత్రాలు తర్వాత నాగ చైతన్య, సోగ్గాడే చిన్ననాయన వంటి బ్లాక్ బాస్టర్ తర్వాత కళ్యాణ్ కృష్ణ చేసిన సినిమా కావడంతో ఈ ప్రాజెక్టుపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇన్ని అంచనాల మధ్య ఈ రోజు విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులని ఎంతవరకు మెప్పించిందో చూద్దాం. అందరి కుటుంబ సభ్యుల మధ్య అల్లారు ముద్దుగా పెరిగిన అమ్మాయి బ్రహ్మరాంబ అంటే రకుల్ ప్రీత్ సింగ్. బ్రహ్మరాంబ అంటే ఆమె తండ్రి ఆదికి పంచ ప్రాణాలు. ఆమె కోసం ఏమైనా చేస్తాడు. అలా మహారాణిలా ఉండే బ్రహ్మరాంబను, అలా ప్రేమలో పడ్డ ఆ ఇద్దరి ప్రేమను బ్రహ్మరాంబ తండ్రి తనకు శివ నాన్నకు ఉన్న పాత పగల కారణంగా ఒప్పుకోడు. అసలు బ్రహ్మరాంబ తండ్రికి శివ తండ్రికి మధ్య ఉన్న పగేంటి? ఈ పగల మధ్య శివ బ్రహ్మరాంబల ప్రేమ ఏమైంది? చివరికి వారిద్దరూ ఎలా కలిశారు అనే అంశంపై సినిమా నడుస్తుంది. కళ్యాణ కృష్ణ రూపొందించిన ఈ రారండోయ్ వేడుక చూద్దాం చిత్రం కుటుంబ ప్రేక్షకులకు నచ్చేదిగానే ఉన్న భారీ స్థాయిలో అంచనాలు పెట్టుకున్న అక్కినేని అభిమానుల్ని మాత్రం పూర్తి స్థాయిలో మెప్పించలేదు. దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల హీరోయిన్ బ్రహ్మరాంబ పాత్రను చాలా బాగా డిజైన్ చేశారు. అమాయకత్వం, పెంకితనం, మంచితనం, తింగరితనం వంటి అన్ని లక్షణాలు కలగలిసిన బ్రహ్మరాంబ క్యారెక్టర్ కనిపించే ప్రతి సన్నివేశం ఆహ్లాదకరంగా ఉంటుంది. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా సాంప్రదాయబద్ధంగా కనిపిస్తూ తన ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ తో బాగా ఆకట్టుకుంది. ఇక నాగ చైతన్యకు ఆమెకు మధ్య నడిచే లవ్ ట్రాక్, అందులోని కొన్ని సరదా సన్నివేశాలు, ఎమోషనల్ గొడవలు చాలా బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ సమయంలో కళ్యాణ్ కృష్ణ మంచి ట్విస్ట్ నిచ్చి సెకండ్ హాఫ్ మీద ఆసక్తి కలిగించడంలో సక్సెస్ అయ్యారు. ఇక సెకండ్ హాఫ్ లో కథనం కాస్త ఊపందుకోవడంతో సినిమాలో లీనమయ్యే ఛాన్స్ దొరికింది. హీరో హీరోయిన్ తో తన ప్రేమను, తనలోని బాధను చెప్పే ఎపిసోడ్ లో నాగ చైతన్య నటన, చెప్పిన డైలాగులు చాలా రియలిస్టిక్ గా ఎంజాయ్ చేసే విధంగా ఉన్నాయి. నాగ చైతన్యకు జగపతి బాబుకు మధ్య తండ్రి కొడుకుల సంబంధం, సంపత్ కు రకుల్ ప్రీత్ సింగ్ ల నడుమ తండ్రి కూతుళ్ల అనుబంధాన్ని బలంగా రాశాడు. ఇక సినిమా మధ్య మధ్యలో వచ్చే వెన్నెల కిషోర్ కామెడీ కొన్ని నవ్వుల్ని పంచగా, దేవిశ్రీ పాటలు విజువల్ పరంగా ఊహించిన స్థాయిలో లేకపోయినా వినడానికి బాగానే ఉన్నాయి. ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాతో చైతూకు ఎలాంటి విజయాన్ని అందిస్తారో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. దయచేసి మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.